100% బాగుంది. ఓకే. అంటే చంద్రబాబు నాయుడు గారు అనంగానే మనకి విజనరీ పర్సన్ అని అంటారు. విజనరీ పర్సన్. 2025 అన్నారు. ఇక్కడ అయిపోయింది. 2047కి విజనరీ. విజనరీ. సింగపూర్ చంద్రబాబు. అవుతుందంటారా మరి ఆంధ్ర? సింగపూర్ అంటే 25 ఇయర్స్ అబౌవ్ దాటాలి. అలాగా మన ప్రజలు మళ్ళీ 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 ఎన్నుకుంటేనే సింగపూర్ అవుతుంది. మధ్యలో మళ్ళీ మారిందంటే సింగపూర్ అవుతుంది. అంటే సింగపూర్ అవ్వాలి అంటే ఇండస్ట్రీలు రావాలి, అలానే సంపద సృష్టించాలి అంటే 1 or 2 టైమ్స్ మళ్ళీ సిబిఎన్ గారినే మళ్ళీ ఎన్నుకోవాలి జనాలు. ఓకే. అలా జరిగితే మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. అంటే జగన్ ఉన్నప్పుడు కూడా ఉచిత పథకం చేసినారు. ఇచ్చారంటే ఒకే ఫ్యామిలీ, అదే ఫ్యామిలీలో నీలాంటి అమ్మాయికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తే మొత్తం ఫ్యామిలీ మొత్తం అంతా బాగుంటుంది. అది విజనరీ. ఉచిత పథకాలు అనేది విజనరీ ఇప్పుడు కాదు. ఓకే, తల్లికి వందనం అనేది కూడా చూసుకుంటే ఓకే, తల్లికి వందనం అంటే ఒక బిడ్డకే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. నలుగురికి కంబైన్డ్ ఫ్యామిలీలో 7గురికి ఇచ్చాడు సిబిఎన్ గారు. అది అంటే అలా ఒక్క పర్సన్ మీరే చెప్పారు కదా, ఒక చిన్న లాజిక్. అలానే ఇంట్లో అందరికి ఇచ్చే ఉద్యోగం ఇచ్చే పని కదా అది పని. అది మీ నుంచి మీ ఫ్యామిలీస్ మీ పిల్లలు ఫ్యామిలీస్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఈ రోజు ఇచ్చిన 1 lakh కూడా ఈ ఇయర్తో అయిపోయింది. ఆయన ఇచ్చిన ఒక్క పైసా కూడా ఇప్పుడు కనబడుతుంది దగ్గర. మరి జగన్ అరెస్ట్ చేసే అవకాశం అది మనం చెప్పేది కాదు, అది మనం చేయవలసిందేవి కాదు. మనం చేయవలసింది అయితే మనం చెప్పగలం.